పెళ్ళైన తర్వాత ఈ క్వశ్చన్ అడిగితే మీ పరిస్థితి ఏంటి? నా పేరు ధ్రువ. రమ్య. సో రమ్య, ఇమాజిన్ ఆఫ్టర్ ఫస్ట్ డే ఆఫ్ యువర్ మ్యారేజ్, లైక్ మీ హస్బెండ్ సడన్లీ మీ ఎక్స్ గురించి లేకపోతే మీ పాత లవ్ స్టోరీ గురించి అడిగితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీ మైండ్లో ఏముంటుంది? సో ఫస్ట్ థింగ్, బిఫోర్ మ్యారేజ్ డిస్కస్ చేసుకోవడం బెటర్ ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్. లేదు, జస్ట్ ఇన్ కేస్ మీరు చెప్పినట్టు ఫస్ట్ డే నే డిస్కషన్ వచ్చింది అంటే డెఫినెట్గా ట్రూత్ చెప్పడం బెటర్. వై? బికాస్ ఇట్స్ కంప్లీట్ లైఫ్, రైట్? సో ట్రస్ట్ పైనే బిల్డ్ అయి ఉంటుంది ఈ రిలేషన్షిప్. సో ఫస్ట్ డేనే వాట్ ఎవర్ ట్రూత్ క్లియర్గా చెప్తే డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నా నవ్ ఏ డేస్. సో మీరు ట్రూత్ చెప్తారు అంటున్నారు కదా, సో ఆ ట్రూత్ చెప్పే ప్రాసెస్లో ఆయన లైక్ మీ హస్బెండ్ వేరే విధంగా అనుకొని ఏమన్నా మ్యారేజ్ రూయిన్ అయితే సో అది మీరు ఎలా తీసుకుంటారు? సో దాన్ని ఎలా చూస్తారు మీరు? రూన్ అయ్యే ఛాన్స్ ఉండదు. వై? బికాస్ ట్రూత్ మాట్లాడుకున్నప్పుడు డెఫినెట్గా మెచ్యూర్డ్ అండ్ కొంచెం nowadays people are like that, no? They'll understand maybe. Yeah, I hope so. సో చాలా బాగా చెప్పారండి. లైక్ సో మీరు ఒక పాజిటివ్ సైడ్ చూస్తున్నారు, లైక్ మెచ్యూరిటీ అది ఇది అని. సో దట్స్ అ వెరీ గుడ్ డెసిషన్. సో లైక్ ఎందుకంటే నేను ఎందుకు అలా అంటున్నాను అంటే కొంతమంది అడిగే వరకు చెప్పరు, కొంతమంది ముందే చెప్పుకుని సాల్వ్ చేసుకుంటారు. సో మీరు ఆ ప్రాసెస్ బాగా ఎంచుకున్నారు. సో లైక్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.